ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దృష్టద్యుమ్నుడిని గాని కొట్టేస్తే మన ద్రోణాచార్యుడు సేఫ్గా ఉంటాడని చెప్పి కర్ణుడు, దుశ్శాసనుడు, కృతవర్మ, దుర్యోధనుడు, ఇక మిగిలిన తమ్ముళ్ళు అందరూ కలిసి ఈ భీముడి వైపుకి ఈ దృష్టద్యుమ్నుడి వైపుకు వాళ్ళు అటాక్ చేస్తుంటే, ఇక మిగతా వాళ్ళు వాళ్ళ ద్వంద్వ యుద్ధాలు వాళ్ళు చేస్తుంటే, ఇక ద్రోణాచార్యుడికి కూడా ఇక అర్జునుడిని చూచి ఇక లేదు, నేను ఖచ్చితంగా ఎన్నో మాటలు పడుతున్నాను, నేను ఈ అర్జునుడిని నిగ్రహించలేకపోతున్నానని ఇక అస్త్రాలు ప్రయోగించడం మొదలుపెట్టాడు ద్రోణాచార్యుడు అర్జునుడి మీదకి. ఇక అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాల. ఫస్ట్ అర్జునుడు ఏ అస్త్రాన్ని అయితే వాడతాడో ఇంద్రాస్త్రాన్ని ద్రోణాచార్యుడు ప్రయోగించాడు. అర్జునుడికి కూడా ఆ అస్త్రం తెలుసు కాబట్టి ఆ అస్త్రాన్ని న్యూట్రలైజ్ చేసేసాడు అర్జునుడు ఒక ఇంద్రాస్త్రాన్ని వేసి. ఇప్పుడు ఆ ద్రోణాచార్యుడు త్వస్తాస్త్రాన్ని వేశాడు. ఏ సంక్షప్తకుల వైపు అయితే ఆ త్వస్త్ర అనే అస్త్రం అంటే అది మనుషులను భ్రమింపజేసి వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయి యుద్ధం చేస్తారు, మళ్ళీ అర్జునుడు ఆ త్వస్తాస్త్రాన్ని కూడా న్యూట్రలైజ్ చేశాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు ఇంకో వాయువ్యాస్త్రాన్ని వేసి దాన్ని న్యూట్రలైజ్ చేశాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడు యమాస్త్రాన్ని వేశాడు. ఆ యమపాశాలతో వస్తున్న అస్త్రాన్ని చూడగానే పాండవుల వైపున్న వాళ్ళందరూ బిత్తిరిపోయారు. మళ్ళీ అర్జునుడు ఇంకో యమాస్త్రాన్ని వేసి దాన్ని న్యూట్రలైజ్ చేశాడు. ఇక ఏమి చెయ్యాలని ఒక విశేషంగా శివుడిచ్చిన ఒక బాణాన్ని తీసి ఆ పశుపతి ఇచ్చిన ఒక అస్త్రాన్ని వేశాడు. అర్జునుడు ఆ పశుపతి ఇచ్చిన అస్త్రాన్ని కూడా, అర్జునుడికి శివుడికి చాలా అవినవభావ సంబంధం ఉంది, దాన్ని కూడా న్యూట్రల్ చేశాడు. ఇదంతా పాపం దుర్యోధనాదులు చూస్తూనే ఉన్నారంటే మా ఆచార్యుడి వాళ్ళ అర్జునుడి మీద ప్రేమ లేకుండా కనీసం ఆయన విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడని, ఇక ఆయన మీద మాట రాకూడదు అని ద్రోణాచార్యుడు ఇక ఆఖరిగా బ్రహ్మాస్త్రాన్ని వేసేశాడు అర్జునుడి మీదకి. ఇక కృష్ణుడు ఆ చిరుమందహాసంతో చూస్తుంటే ఆచార్యుడు చేసే యుద్ధాన్ని, ఇక బ్రహ్మాస్త్రం విపరీతమైన వేడితో ముందుకు సాగుతుంటే అర్జునుడు ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వేస్తే ఆ 2 బ్రహ్మాస్త్రాలకి 3 లోకాలు ఒక్కసారి అదిరి ఒక చిన్న భూకంపం వచ్చింది. ఆ భూకంపానికి అక్కడున్న సైనికులందరూ ఒక్కసారిగా కింద కూర్చుండిపోయారు. ఇక బ్రహ్మాస్త్రాలు కూడా న్యూట్రలైజ్ అయిపోయాయి. ఇక ద్రోణాచార్యుడి దగ్గర ఏ అస్త్రం ఉంది అర్జునుడిని నిగ్రహించడానికి? ఎప్పుడైతే ఇక బ్రహ్మాస్త్రం కూడా న్యూట్రలైజ్ అయిపోయిందో కనీసం చాలాసేపు ద్రోణాచార్యుడిని మేము నిగ్రహించగలిగామని చెప్పి ఇక ద్రోణాచార్యుడికి ఇంకొక బాణం ద్రోణాచార్యుడి కాళ్ళ మీదకు వేసి నమస్కరించి, కృష్ణ ఇప్పుడు ద్రోణాచార్యుడి మీద నుంచి పక్కకు వెళ్ళిపోవలసినది అనగానే శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుడి లెఫ్ట్ నుంచి ఆ ద్రోణాచార్యుడు పక్కన నుంచి వెళుతున్న అర్జునుడు నమస్కరించి పక్క నుంచి వెళ్ళిపోయాడు.